విగ్రహము, ప్రతిమ, బొమ్మ, వస్తువు, ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇచ్చేవి. అసలు ఈ మొట్టమొదటిగా దేవత అనేది కూడా దాని మొదటి పేరేంటి? విగ్రహానికి మొదటి పేరేంటి? దేవత. ఆ దేవత కాస్తే రాను రాను ఏమైంది? విగ్రహంగాను, ప్రతిమగాను, వస్తువుగాను, మనుషులు తయారు చేసిన చమత్కార కల్పనగాను మనకు అర్థమైంది. బైబిల్ ప్రకారంగా మాట్లాడుతున్నాను నేను. ఏ దేవతల గురించి, ఏ దేవుళ్ళ గురించి, ఏ మతం గురించి నేను మాట్లాడడం లేదు. నేను బొమ్మ గురించి మాట్లాడుతున్నా. లోకంలో ఉండే అన్ని విగ్రహాల గురించి మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా? లోకంలో ఉండే అన్ని విగ్రహాల గురించి మాట్లాడుతున్నాను. ఇంక్లూడింగ్ మేరీమాత విగ్రహం, ఇంక్లూడింగ్ యేసు ప్రభు విగ్రహం, వేళంగిలో ఉన్న విగ్రహం, నాగపూర్లో ఉన్న విగ్రహం. ఏమండి మనకు దగ్గరలో ఉన్న ఏ గుడి అది చెప్పండి? గౌరీపట్నంలో ఉన్న విగ్రహం. సో విగ్రహాలన్నింటి గురించి నేను మాట్లాడుతున్నాను. ఏదైనా కానివ్వండి, విగ్రహం అంటే విగ్రహమే, బొమ్మ అంటే బొమ్మే, ప్రతిమ అంటే ప్రతిమే. ఇప్పుడు అవన్నీ కూడా మనం చేసుకున్నవే, మనతో అపవాది చేయించాడు. వాస్తవానికి దేవత అనేది ఉందా అని అంటే బైబిల్లో కొన్ని వచనాలు మనం చూసాం. ఉందా అంటే అది మాయా స్వరూపము అన్నాడు. ఏమన్నాడు? మాయా, శూన్యము అన్నాడు కదా. ఏమీ లేవు, వట్టిది అన్నాడు. చాలా వచనాలు ఏమని చూపించాడు? విగ్రహము వట్టిది. పాస్టర్ గారు మన గానుగూడెంలోనే వట్టిదా, లేకపోతే మన రాజనగరం మండలంలోనే వట్టిదా, మన తూర్పుగోదావరిలోనే వట్టిదా, మన ఆంధ్రాలోనే వట్టిదా, భారతదేశంలో వట్టిదా, ప్రపంచం అంతా వట్టిదా అని అంటే బైబిల్ ఏం చెప్తుందో ముందు ఒక మాట చూసి ఆ తర్వాత సబ్జెక్టులోకి వెళదాం. దయచేసి అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు 8వ అధ్యాయము. అందరు బైబిల్ ఓపెన్ చేద్దామండి. 4వ వచనం చదవండి అమ్మా. కాబట్టి చదవండి అమ్మా. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అక్కడి నుండి జాగ్రత్తగా నోటీస్ చేయండి. లోకమందు అన్నాడు. లోకమందు అంటే ఒక ఊరా, ఒక గ్రామమా, ఒక పట్టణమా? అమ్మా మాట్లాడండి అమ్మా. లోకమందు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆరిన నేల ఉన్నంత వరకు లోకమందు విగ్రహము వట్టిది. చాలు. ఎక్కడున్న విగ్రహమైనా కూడా లోకంలో ఏది, ఎక్కడున్న, ఏ ప్రాంతం, ఏ దేశంలో ఉన్న లోకంలో ఎక్కడున్నది ఏంటట? అది కేవలము వట్టిది. లోకమందు విగ్రహము వట్టిది అన్నాడు. ఎక్కడెక్కడ వట్టిది? ఏ దేశంలోనైనా వట్టిదే. వట్టిదంటే అర్థం ఏంటి? అందులో ఏ శక్తి లేదు, ఏ మహిమలు లేవు, దానికి ఏ శక్తి లేదు. నేను ఎంతవరకు వచ్చి నేను మీకు చూపించి ఆపేశానంటే 115వ కీర్తన వరకు తీసుకొచ్చి మిమ్మల్ని ఆపేశాను. ఏమండి? ఇప్పుడు 115వ కీర్తన లాగానే సేమ్ 135వ కీర్తనలో కూడా కొన్ని మాటలు మనం చూద్దాం. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా వెళతాను, జాగ్రత్తగా వెళదాం. 135వ కీర్తన 15వ వచనం. అన్యజనుల విగ్రహములు అవి దేంతో తయారు చేస్తారట? డబ్బులు ఉన్నోళ్ళు అయితే వెండి బంగారంతో చేసుకుంటారు. వెండి బంగారువి. అవి వాటిని ఎవరు చేశారు? మనమే చేసుకున్నాం. అందుకన్నాడు పౌలు, మనుషుల చేతులతో చేయబడినవి దైవాలు కావన్నాడు. అర్థమైంది మీకు? అవి మనుషులు చేసినవి. అవి చదువమ్మా. వాటికి నోరు ఉంటుంది, పలకదు. వాటికి శక్తి లేదు. ఏ శక్తి లేదని చెప్పడానికి ఎంత చక్కగా రాయించాడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. నోరు ఉంటుంది వాటికి, పలకవు. కళ్ళు ఉంటాయి, చూడవు.
చెవులు ఉంటాయి, వినవు. వాటి నోళ్ళల్లో ఊపిరి. అదేంటి? నిన్న ఒక ఆవిడ అంటుంది ఫేస్బుక్లో, అమ్మవారికి ఏసీ పెట్టి గడేసి వచ్చానండి, ఇప్పుడే విశ్రాంతి తీసుకుంటుంది అంటుంది. నిద్ర లేచాక ఒక పువ్వు కోసాను, తీసుకెళ్ళి అమ్మవారికి జల్లో పెడదాం అంటుందండి. ఏసీ వేసి వచ్చేసిందట. బైబిల్ ఏమని వ్రాయబడింది? లేశమైనను ఏమి లేదు. లేని దానికి ఏసీ ఎందుకు? ఏం చేద్దామని? కరెంటు బిల్లు తప్ప ఏమి లేదు. సరే చదవండి, ఆ మాట చదవండి దయచేసి. వాటి నోళ్లలో ఊపిరి లేశమైనను లేదు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారు అందరూ వాటితో సమానులగుదురు. చాలమ్మా. ఇర్మియా గ్రంథం, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, రాసుకోండి జాగ్రత్తగా. 10వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుదాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. నాన్న ఒక్కరు రండి, ఇది కట్టేయండి. తీసారా? ఇర్మియా గ్రంథం అందరం తీద్దాం. 10వ అధ్యాయం 3వ వచనం నుండి రాసుకోండి జాగ్రత్తగా. జనముల ఆచారములు వ్యర్థములు. ఏంటి వ్యర్థం అనేది చెప్తున్నాడు చూడు. ఏంటి వ్యర్థం? ఏంటండి వ్యర్థం? మనుషులు చేసే పనులు వ్యర్థం అన్నాడు. ఏంటి వ్యర్థం అంటే నెక్స్ట్ ఇస్తున్నాడు వివరణ. ఏంటి వ్యర్థము, ఏంటి వేస్ట్, ఏంటి వేస్ట్ అంటారా మీరు అని అంటే అవును అంటున్నాడు. చూడండి, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. ఏదో దేని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. అది పనివాడు నరకొస్తాడంట. నరకబడిన అది పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దేన్ని చెక్కని, ఆ మొద్దుకి ఏం చేస్తున్నారంట? మొద్దుకు మొక్కపెడకి ఎడుతున్నారట. మొద్దుకి ఏం చేస్తున్నారంట? మొద్దు కమ్మలు ఎడుతున్నారట. మొద్దుకి చీర కడుతున్నారంట. అది పనివాడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? వెండి బంగారముల చేత పనివాడు దాన్ని అలంకరించరు. మనం అలంకరించాలి దాన్ని ఎవరు అలంకరించాలి? ఆవిడ కట్టుకోదు, ఆయన వేసుకోడు, పంచి కట్టుకోడు, ఆయన షర్ట్ వేసుకోడు, మనం వేయాలి. ఆవిడ కట్టుకోదు, మనం కట్టాలి. అర్థమవుతుందా? ఆవిడ అలంకరించుకోదు, మనం అలంకరించాలట. ఇది ఎక్కడ మా అండి బాబు? చూసారా? ముద్దును తీసుకొస్తున్నారు, గొడ్డలతో దాన్ని చక్కగా చెక్కుతున్నారు, వెండి బంగారంతో దాన్ని చక్కగా అలంకరింతురు. అది కదలకయుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి అది నిలబడదు, నువ్వు నిలబెడితే తప్ప. ఏమన్నాడు చూసారా? అదే కాదండి, ఏదైనా కూడా, ఏ అంబేద్కర్ విగ్రహం, వైఎస్ఆర్ విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం అవైనా కూడా ఖచ్చితంగా వాటికి రాడ్లు వేయాలి, ఖచ్చితంగా వాటికి మరలు స్క్రూలు వేయాలి, బోల్ట్లు వేయాలి, మనం నిలబెట్టాలి. వాటిని బిగుతుగా సిమెంట్ వేసి బలంగా మనం నిలబెడితేనే తప్ప ఏ విగ్రహం అయినా నిలబడదు. ఏమంటున్నాడు చూడండి, మీరు చేసుకున్న వాటిని సుత్తెలతో మేకులు పెట్టి బిగగొట్టి దాన్ని నిలుపుతారు. అవి తాడి చెట్లాగా తిన్నగా అలాగే నిలబడతాయి. ఎవడన్నా కోపం వచ్చి ఒరగదొస్తే పడిపోతాయి, తోసెత్తే పడిపోతాయి, నిలబెడితే నిలబడతాయి. అవి పలుకవు, నడువ నేరవు గనుక వాటిని మనం మొయ్యాలి నలుగురు పట్టుకొని. వాటిని ఏం చేస్తున్నారు ఇప్పుడు? మోస్తున్నారు. పల్లకి అనే పేర్లు దానిలో పెట్టి ఏం చేస్తున్నారు? వాటిని మనమే మోస్తున్నాం. ఊరేగింపుల్లో ఏం చేస్తున్నారు? మనమే మొయ్యాలి. అందుకనే అవి పలకవు, నడవ నేరం అన్నాడు చూడండి. అవి నడవలేవు, అందుకని మనమే వాటిని ఏం చేస్తున్నాం? మోయవలసి వచ్చినాం. వాటికి భయపడకుడి, అవి నీకు హాని చేయవు, అలాగని ఏ మేలు చేయవు. స్తోత్రం. ఇలా చూడండి, భయపడకుడి అన్నాడా అని ఏమంటున్నాడు? అవి ఏవి చెయ్యవు, అవి మీకు ఏ హాని చెయ్యవు,
అలాగని మేలు కూడా చేయలేవు అన్నాడు. దేనికి భయపడుతున్నారు మీరు? ఏం చేస్తుందని? నువ్వు నిలబెడితే నిలబడేది, నువ్వు మోసుకెళితే నీ కూడా వచ్చేది, నువ్వు తోస్తే పడిపోయేది. అందులో లేశమైనను జీవము లేనిది. అది ఏం చేస్తుందని భయపడాలి నువ్వు? అది నీకు ఏ హాని చేయదు. ఎంత బాగా రాశాడండి. అలాగని మేలు కూడా చేయదు అన్నాడు. మేలు చేయదు, కీడు చేయదు. ఇంకా ఏమైనా ఉందో ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. 14వ వచనం. అక్కడ 14వ వచనం. తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు, పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునొందుచున్నాడు. అతడు పోత పోసినది మాయా స్వరూపమందులో ప్రాణమేమీయూ లేదు. అందులో ఏమీ లేదు, చాలు. అందులో ప్రాణమేమీ లేదు. ప్రాణం లేనిది ఏం చేస్తుంది? ప్రాణం లేనిది మేలు చేయదు, ప్రాణం లేనిది కీడు చేయదు. బైబిల్ ఏం చెప్తుందో చూడండి ప్రియులారా. పాస్టర్ గారు చెప్పట్లా, బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇంకా ఏమన్నాడు కొంచెం మనం ముందుకు వెళదాం. 15వ వచనం కూడా మనం చదువుదాం. అవి ఆశను చెడగొట్టు మాయ కార్యములు, విమర్శకాలములు అవి నశించిపోవును అన్నాడు. అవి ఎలాంటివట? నాశనం అయిపోయేవి. ఈ మధ్యకాలంలో ఫైబర్తో కొన్ని బొమ్మలు తయారు చేస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళ మీద చట్టరీతి కొన్ని చర్యలు తీసుకున్నారు. మీరు ఫైబర్తో కెమికల్స్ కలిపేసి బొమ్మలు తయారు చేసి తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేస్తున్నారు, వెళ్ళి గేదెలు, మేకలు, గొర్రెలు నీళ్లు తాగుతున్నాయి, విషపూరితంగా మారిపోతున్న వాటర్ తాగటం వల్ల పశువులు చచ్చిపోతూ ఉన్నాయి అని చెప్పేసి మీరు చేత్తే గీస్తే లోహాలతో ఆటుతూ ఇటుతూ చేయకుండా మట్టితోనే చేయండి అన్నారు. ఎందుకంటే ఆ మట్టి అయితే నీళ్ళలో వేయగానే ఏమైపోద్ది? కలిసిపోద్ది, కరిగిపోద్దని కదా. వద్దని చెప్పట్లా, ఆ సత్తా ఎవడికి లేదు, దేవుడికి తప్ప. చేయకండ్రా బాబాయ్, మాయా బొట్టివి ఊపిరి లేనివి ఏమి లేనివి. ఆ గరిగిపాటు ఒక్కడే ఏమన్నా మాట్లాడితే మాట్లాడాలి. ఆయన మాట్లాడిన కూడా ఆయన మీద మరల తిరుగుబాటు చేసేవాళ్ళు లేకపోలేదు. సరే, దేవుడు చెప్తున్నాడు అవి నాశనం అయిపోయేవి. అంటే అర్థం ఏంటి? నువ్వు నేలకేసి కొడితే పగిలిపోతాయి, నీళ్ళలో పడితే కరిగిపోతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఏవి నాశనం అయిపోయేవి, క్షయమైపోయేవి, శిథిలమైపోయేవి, వాటిలో ప్రాణమేమీ లేదు అని చెప్తున్నాడు. హబక్కుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 18-19 వచనాలు. హబక్కుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతామండి. తీసిన వాళ్ళు వెంటనే చదవండి. అంటే మా బావగారు రాశారు బావ, అంతే కదా బావ? అంతే, ఏటో లోపల వేసుకుంటున్నాడు. చెక్క పని చేసేవారు విగ్రహమును చెక్కుట వలన అబ్బే అంటే ఉపయోగం లేదా? వచ్చిన మార్కు అక్కడ. బొమ్మను చేసుకోవడం వల్ల ఉపయోగం లేదా? లేదని చెప్తున్నాడు. పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు, నిర్మాణం చేసిన దాని యందు, రూపమిచ్చిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ఉపయోగం ఏంటి? జీవం లేని ఆ మోగ బొమ్మను చేసుకున్నావు, దేవుడు అంటున్నావు, ఏంటి నీకు లాభం ఏంటి? అది మేలు చేయదు, కీడు చేయదు, దానిలో ప్రాణము లేశమైనను లేదని చదువుకున్నామే ఇంతవరకు. కంటిన్యూ చేద్దాం. అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? ఇన్ని మాటలు ఎందుకు అడుగుతున్నాడు? ఏంటి లాభం ఏంట్రా బాబు, మీరు అలాంటి పని చేస్తున్నారు, మీకు లాభం ఏంటి, మీకు లాభం ఏంటి, మీకు ఉపయోగం ఏంటని అడుగుతున్నాడు దేవుడు. ఇంకా 19వ వచనం. కర్రను చూచి మేలుకొమ్మనియో. దేన్ని చూసి మేలుకోమంటున్నారట? మేలుకో మేలుకో మేలుకో. ఇలాంటి సందర్భం ఎక్కడన్నా ఉందా? అక్కడ కూడా వెళ్దాం లేండి. ఏమండి, కర్రను చూసి ఏమంటున్నావు? మేలుకొమ్మని. మూగ రాతిని చూసి లెమ్మో 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 అనియో. అలా నోటితో పలికి వాడికి శ్రమ. అది ఎలాగ లేకపోతే బుర్ర తక్కువడా? అది కర్ర, అది రాయి, నీకన్నా బుర్ర లేదా అని చెప్తున్నాడు. అది ఏమైనా లేచి నీకేమైనా చెప్పగలదా? అది బంగారంతోనూ వెండితోనూ పోత పూయబడి ఉండెను కానీ దానిలో శ్వాసం ఎంత మాత్రము. అంటే శ్వాస అంటే ఊపిరి. నువ్వు చేసుకున్న దానికి నీకన్నా ఊపిరి ఉంది కానీ దానికి శ్వాస ఎంత మాత్రము
లేదు అన్నాడండి. ప్రకటనల గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ డైరెక్ట్ అయిపోయాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో యోహాను గారు. 9వ అధ్యాయము తీశారా? 20వ వచనం చదవండి అమ్మా. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను, శక్తి లేనివై. ఇక్కడికి వచ్చేసరికి ఒక మాట అన్నాడండి, బాగా నోటిచ్చేయండి. ఏమండి? దయ్యములను అన్నాడు. దేవత కాస్త ఏమైంది? చివరికి వచ్చేసరికి దేవత కాస్త ఏమైంది? ఎందుకని? దానికి రూపాన్ని ఇచ్చింది, లేని దాన్ని పుట్టించింది ఎవడు? వాడే, దెయ్యమే. అసలు మనుషులకు దాన్ని దేవత అనే దాన్ని పరిచయం చేసింది ఎవరు? మరి మనిషి అంటారేంటి మళ్ళీ? మనుషులారా వింటున్నారా? చివరాఖరికి దేవత కాస్త విగ్రహం అయింది, విగ్రహం కాస్త బొమ్మ అయింది, బొమ్మ కాస్త ఇంటి వస్తువు అయింది, చివరికి వచ్చేసరికి ఏమైంది? దెయ్యమైంది. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చదువు. ఎందుకు ఈ మాటలు రాయించాడో బాగా వినాలండి మీరు. మళ్ళీ చదువమ్మా. దయ్యములను అని అవి ఏంటంటే, ఆ దయ్యాలు ఏంటంటే ఆ విగ్రహాలే, ఆ ప్రతిమలే, ఆ శిలలే, ఆ బొమ్మలే, ఆ వస్తువులే. అవి ఏంటంటే అవి చూడను, వినను, నడువను, శక్తి లేనివి అనేసాడు. టోటల్గా ఒక్క మాటలు కొట్టేశాడు. ఏమన్నాడు తెలుసా? వాటికి ఏ శక్తి లేదు. అవి బంగారము, వెండి, కంచు, రాయి, కర్రతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములు, వాటిని పూజించకూడదు. ఓ మారు మనసులేనోడా, నువ్వు వాటిని ఏం చేయకూడదు? పూజించకూడదు. ఎందుకంటే వాటికి ఏ శక్తి లేదు. ఇర్మియా గ్రంథం ఇంకా డైరెక్ట్గా దానియేలు గ్రంథానికి వెళ్ళిపోదాం. దాదాపు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22-23 వచనాలు. బెల్షాజర్ దగ్గరికి వెళదాం. నెబుకద్నెజరు కుమారుడు బెల్షాజరు అటు ఏం చేస్తున్నాడు చూడన్నా. నెబుకద్నెజరు కుమారుడు వగు నీవు అంటే ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ సంగతి అంతయు అది రౌండప్ చేయండి, నేను అక్కడ బాగా వివరణిస్తా. అంటే ఏదో గడిచిన చరిత్ర, తన కళ్ళ ముందు చూసిన చరిత్ర గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు బెల్షాజర్కి? ఒక ఆయనకు నువ్వు కొడుకు కదా, మీ నాన్నకు బట్టిన గతి అంతా నువ్వు కళ్ళారా చూసావు కదా. అంటే వాళ్ళ నాన్నకు బట్టిన గతి ఏదో తెలియాలి మనకు. అది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఇదంతా తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు? నీ మనస్సును అణుచుకొనక, మీ నాన్నకు బట్టిన చరిత్ర అంతా నువ్వు చూసి కూడా మనసును అణుచుకొనక, పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకొని వాటితో, అంటే వాడుకునేదేమో దేవుడు వస్తువులు, వాడుకునేది దేవుని వస్తువులు. ఏమండి? కానీ వస్తువులన్నిటినీ దేవుడికి చేస్తున్నారు. బాగా వినాలి. వాడుకునే దేవుడు వస్తువులు. మరి వాళ్ళకి దేవుడు ఎవరు అంటే వస్తువులు ఇచ్చింది దేవుడు కాదంట, వాళ్ళు తయారు చేసుకున్న వస్తువులే దేవుడు అంట. అందుకే అన్నాడు, వెంటనే ఏమన్నాడు చూడండి. చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని అనేసాడు ఇక్కడ. ఓ చేతగానోడా, వాటికే చేతగావని నేను చెప్తుంటే మళ్ళీ చేతగానోడా ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు? చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణము, నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నాయో నువ్వు ఆయన్ని గణపరచలేదు. రేపొద్దుటికి చచ్చిపోతావు, టార్గెట్ అయిపోయిందన్నాడు. చచ్చిపోయాడు. కింద వచ్చిన వాళ్ళు చదువుకోండి.
దేవుణ్ణి కాదని జీవము లేని వాటిని పూజిస్తే దేవుణ్ణి ఘనపరచలేదు అన్నాడు. అక్కడ విగ్రహారాధన అంటే దేవుణ్ణి ఘనపరచలేదన్నాడు. అంటే విగ్రహములో ఏదో ఉందని, దానిలో ఏదో శక్తి ఉందని, అందులో ఏదో దైవత్వం ఉందని కావాలని ఆరాధించావా? దాని యందు లక్ష్యం ఉంచావా? అయితే నువ్వు దేవుణ్ణి ఘనపరచలేదు. దేవుణ్ణి ఘనపరచలేదా? ఆడికి ఆ తెల్లారి జరిగింది రేపు పొద్దున మనకు జరగవచ్చు. రోజులు తేడే కానీ శిక్షలో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు ప్రియులారా. ఎందుకంటే ఎన్ని రెఫరెన్సులు చూపించమంటారు? ఒక సందర్భాన్ని చెప్పి ముందుకు వెళతాను నేను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. అందరు బైబిల్లో పొంచేద్దాం. 9వ వచనం నుండి నేను చదువుతాను, మీరందరూ చూడండి. నేను చదువుతాను, మీరు అందరూ చూడండి. 44వ అధ్యాయం 9వ వచనం నుండి నేను చదువుతాను. విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు. అందరు తీశారా? తీస్తే అనండి. 9వ వచనం 44వ అధ్యాయం యెషయా గ్రంథం. విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడుదురు. ఎందుకు పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడెవడో. చూసారా? ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా, బొమ్మలు చేసిన వాళ్ళు కూడా మనుషులే కదా. వారందరూ పోగు చేయబడి నిలవబడవలను. నిత్యముగా వారు భయపడి సిగ్గుపడాలి. ఒకరోజు కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును, శుద్ధితో దానిని రూపించి తన బాహు చేత దాన్ని చేయును. అతడు ఆకలి కొనగా అతని బలము క్షీణించిపోవును, నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. వడ్లవాడు నూలు వేసి చూడండి చీర్ణముతో గీత గీసి చిత్రికలతో దాన్ని చెక్క చేయును. చూడండి దయచేసి, కర్కాటకముతో గుర్తుపెట్టి దాన్ని రూపించను. అంటే ఇవన్నీ కూడా కొలతలు పెట్టి బొమ్మలు చేసుకుంటారు కదా, ఆ కొలతలు చెప్తున్నాడండి. రూపించి మందిరములో దాన్ని స్థాపింపవలెనని, దేవాలయములో నర రూపము గల దానిగాను, ఏమండి నర సౌందర్యము గలదానిగాను చేయును. బొమ్మను కూడా ఎలా చేస్తాడంట? వీడికంటే అందంగా తయారు చేసుకుంటాడు. ఒకడు దేవదారు చెట్లను నరకవలెనని పూనుకొనును. ఏమండి శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షమును కానీ, సింధూర వృక్షమును కానీ, అడవి వృక్షములలో ఏదో ఒకదాన్ని తీసుకొస్తాడు. బాగా వినండి. అడవికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఈ బొమ్మలు చేసేవాడు ఏదో ఒక చెట్టును నరకొస్తున్నాడు. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచుతుంది. ఆ నరకొచ్చినోడు ఏం చేస్తున్నాడు? ఒకడేమో పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిల్లో కొంత తీసుకొని ఒకడేమో చలి కాసుకుంటున్నాడు, ఇంకొకడేమో నిప్పు రాజబెట్టుకుంటున్నాడు, దాని మీదే సీకులు కాల్చుకుంటున్నాడు. ఒకడేం చేస్తున్నాడు? తుండు తీసుకొని దానితో ఒక తుండు అంటే ఏంటి? దొంగ, ఒక మొత్తు తీసుకొని ఒక దేవతను చేసుకుంటున్నాడు, దానికి నమస్కారము చేస్తున్నాడు. దానితోనే ఒక విగ్రహము చేసి దానికి సాగిలి పడుతున్నాడు. బాగా వింటున్నారా? ఏం చేస్తున్నారు? అడవికి వెళ్ళి చెట్టుని తెచ్చుకుంటున్నారంట, దాన్నే మధ్యలోకి బదలు కొట్టేసి పొయ్యిలు పెట్టి వంట చేసుకుంటున్నాడంట. ఆ కాల్చబడిన దాన్ని కొంత తీసి బయట పెట్టి చలి కాసుకుంటున్నాడంట. అందులో ఉన్న ఒక దొంగను చేసి తీసి ఏం చేస్తున్నాడట? దేవతగాను దేవుడుగాను చేసుకుంటున్నాడంట, నమస్కారం చేస్తున్నాడట, సాగిలి పడుతున్నాడట. 16వ వచనం. అగ్నితో సగము కాల్చబడి ఉన్నాడు, కాల్చి ఉన్నాడు. చూడండి ఇక కొదువ సగము అంటే మిగిలింది మాంసము వండి భక్షించుచున్నాడు. చూస్తున్నారా? కొంత ఏమో మటన్ చికెన్ వండుకుంటున్నాడు, అదే మొద్దుతో తింటున్నాడు. తిని తృప్తి పొందగా మొన్న నిప్పులతో చలి కాచుకుంటున్నాడు. ఆహా, చలి కాచుకుంటుని వెచ్చగా ఉన్నదని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును.
దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయొచ్చు, నీవే నా దేవుడవు, నీవే నా దేవతవు, నన్ను రక్షింపుము అని దానికి ప్రార్థన చేస్తున్నాడట. వారు వివేచింపరు, వారు గ్రహింపరు, చూడకుండానట్లు వారు కనులు ఎవడు గప్పాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు అది మ్యాటరు. దేవతను పరిచయం చేసిన దెయ్యంగాడి మాయిది. అందుకంటున్నాడు చూడండి, నీవే నా దేవుడువు, నీవు నన్ను రక్షింపుము అని అంటారట. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడును, గ్రహింపకుండానట్లు వారి హృదయము మూయబడింది. ఎవడునూ ఆలోచన చేయట్లేదే. ఒక ఆయన ఆలోచన చేశాడు, రంగనాథ్. ఏమన్నాడు? ఎవడో ఒకడు ఒక రాయిని తీసుకొచ్చాడంట, 12 అడుగులు రాయిని. 6 అడుగుల రాయేమో సాకిరేవుకు పోయిందంట. ఏమండి? మిగిలిన రాయేమో గుళ్ళోకి పోయిందంట. సాకిరేవులో ఉన్న రాయి మాత్రం మురికి బట్టలన్నింటినీ బాది ఇసు అని ఏమండి సాకలు వాడు రజకుడు బాత్తో ఉంటే సాకిరేవులో ఉన్న రాయి మురికి బట్టల మురికిని వదలగొట్టిందంట. గుళ్ళో దేవుడిగా వెలిసిన మిగిలిన రాయి మాత్రం ఆ రాయి దగ్గరికి కంపు కొట్టుకుని మన బతుకులు వెళ్తున్నాయి కానీ కంపు మాత్రం పోవట్లేదంట. ఇప్పుడు గుళ్ళో ఉన్న బండరాయి దేవుడా, సాకిరేవులో ఉన్న బండరాయి దేవుడా అని అడిగాడు. ఎవరు దేవుడు అని అడిగాడు. ఎవరు ఆలోచించట్లేదే, చెక్క మొక్కలు కదా. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఎవడనూ ఆలోచించడు. 19 వచనం, నేను అగ్నిలో సగం కాల్చానే, నిప్పుల మీద వేసి రొట్టెను కాల్చుకున్నానే, దాంతోనే కొంత మాంసం వండుకు తిన్నానే, మిగిలిన ముక్క తీసుకొచ్చి నేను బొమ్మను చేసుకున్నాను. ఇది నీచమైన పని కదా అని ఒక ఐఏఎస్ అడగడే, ఒక ఐపీఎస్ అడగడే, ఏమండి ఒక జ్ఞాని అడగడే. ఐఏఎస్లు ఐపీఎస్లే వెళ్ళి ఏం చేస్తున్నారు? సస్తాంగా ఏం చెప్పాలా? ఇలా చదువులు ఏం చేయాలి? ఇది ఎక్కడ ఉందరా? ఇంతకు ముందు బొమ్మ కాకమునుపు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవారు అని అడిగే నాదుడు ఉన్నాడా? ఏ మిగిలిన మొక్కరా ఇది, అసలు ఏ చెక్కతో చేసేవారు అని అడిగే నాదుడు ఉన్నాడా? ఇందులో శ్వాస లేదు, జీవం లేదు, లేశమైన లేదు. నువ్వు బిగ్గొడితే బిగ్గబడింది, అక్కడ నువ్వు నిలబెడితే నిలబడింది, కళ్ళు ఉన్నాయి కనపడటం లేదు. అడుగుతున్నారా? ఎవ్వరు అడగట్ల. పైపెచ్చి నేను ఇందాక చూపించాను కదా, మాటలో మాట ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను నేను. రేపొద్దున నా పేరు కోసేసిన అభ్యంతర పడక్కర్లేదు, ఆశ్చర్యపడక్కర్లేదు కూడా. కామన్ మ్యాన్గా అడుగుతున్నాను. అందులో ఏదైనా శక్తి ఉంటే మనలో మన మాట. పోలీసు వాళ్ళు ఎందుకండి గుళ్ళ ముందు? ఏమండి? దేవాదాయ శాఖలో పోలీసు వాళ్ళు ఎందుకు ఉంటున్నారు దేవాలయాల దగ్గర? ఏమండి? లోపల ఉన్న దేవుడు దేవతని నువ్వు ఏదైతే దైవం అనుకుంటున్నావో దానికి శక్తి ఉంటే, తన్నుకు తాను కాపాడుకునే శక్తి ఉంటే మీతో పనేముంది? అంటే తన్ను తాను కాపాడుకోలేదు కాబట్టి ఏం చేస్తున్నారు? లోపల ఉన్న ఆ శక్తి కూడా ఎవరి మీద ఆధారపడుతుంది? మనుషుల మీద ఆధారపడుతుంది. ఏమండి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. దేవుణ్ణి ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఉండీలు కాదు, నమస్కారం. బుండీలు అనేది తర్వాత సంగతి అండి. ఇవి తీసుకెళ్ళింది ఇందాక ఎవరినే? దేవుళ్ళనే తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరో దొంగోళ్ళు. అది తీసుకెళ్ళిపోయేంత వరకు పోలీసులు కూడా దొరకకుండా, అంటే ఏమండి ఏదో అంటారు కదా, ఇంటి దొంగని ఎవరు కూడా పట్టుకోలేరు అంటారండి. అవన్నీ ఉట్టి మాయండి. ఇంటి దొంగ ఎవరు పట్టుకోలేరు కాదు, అసలు దేవుడే పట్టుకోలేకపోతున్నాడు. అక్కడ తీసుకెళ్తే వెళ్ళిపోతున్నాడు, తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తున్నాడు. ఈలోపు కర్రగబెట్టి సగం అమ్మేసినా ఆశ్చర్యపోక్కర్లు, తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు దేవుణ్ణి. శక్తి ఉంటే పోలీసులు ఎందుకండి? శక్తి ఉంటే సీసీ కెమెరాలు ఎందుకండి? ఏమండి? దొంగ వచ్చి ఒరే ఎదవా నన్ను తీసుకెళ్తావేట్రా, ఒరే ఎదవా నా డబ్బులు రా ఎత్తకెళ్ళకరా అనాలి కదా. మరి దొంగని ఏమనాలి? గేడు దగ్గర రాకురా, నువ్వు అక్కడే ఉండరా, అవి నా డబ్బులు రా, నా ఉండిలో డబ్బులు రా, నువ్వు తీసుకెళ్తున్నావేటి, ఇది కరెక్ట్ కాదురా, ఊరే నన్ను వదిలేరా, నన్ను ఎత్తకెళ్తున్నావేటి, ఇవన్నీ ఎందుకండి? లాగి పెట్టిస్తే అక్కడే చచ్చి కూర్చుంటాడుగా. అర్థమవుతుందా? ఎంత ఏంటంటే ఇంత విజ్ఞానం తెలిసిన తర్వాత కూడా, ఇంత జ్ఞానం తెలిసిన తర్వాత కూడా ఎవడో ప్రశ్నించట్లేదండి. అలాంటి ప్రశ్నించే గొంతుకులు ఏవైనా లేస్తే
ఏం చేస్తున్నారు? అదే విజయవాడలో జరిగింది మర్డర్. కత్తి మహేష్ ఒక మానవతావాది, నైతిక విలువలు కలిగిన ఒక వ్యక్తి ప్రశ్నించినందుకు చంపేశారు. ఏం చేశారో తెలుసా? యాక్సిడెంట్ అన్నారు. అదే బలమైన గొంతుకు వినిపించాడు మరలా ఒక ప్రవీణ్ పగడాల. చంపేశారు. ఏమంటున్నారు? యాక్సిడెంట్ అంటున్నారు. అవునో కాదో చూద్దాం అంటున్నారు. మళ్ళీ ఎవరైనా చదువుకున్నవాడు ప్రశ్నిస్తే చంపేస్తున్నారండి. చంపేస్తున్నారు ప్రియులారా. ఎవడో ప్రశ్నించట్లేదట. సీసీ కెమెరాలు ఎందుకు? పోలీసు వాళ్ళు ఎందుకు? ఉండీలు దొంగతనం చేయడం ఏంటి? లోపల ఉన్న మనిషి ఏం చేస్తున్నారు? లోపల ఏదో ఉందనుకోనే కదా మీరు పెట్టారు. మరి లోపల ఉన్నది ఏం చేస్తుంది? లోపల ఉన్న శక్తి, దైవత్వం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, ఎవడో ఆలోచించడేంటి? 19వ వచనం, నేను అగ్నిలో సగం కాల్చుకుంటుని, నిప్పుల మీద రొట్టె కాల్చుకుంటుని, మాంసం అదే కర్పలతో వండుకుంటుని, ఆ మిగిలిన దాంతో ఏం చేశాను? బొమ్మను చేసుకోవడం. నాకు సిగ్గు లేదా అని అనుకోవట్లేదంట మనిషి. చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుతున్నా అని ఒక్కడైనా అనుకోవట్లేదే. చూడండి ఏమంటున్నాడు? చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడు ఆలోచించడే? యోచించుటకు ఎవడికి తెలివి లేదా? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? ఎలాగయ్యారయ్యా మీరు పెద్ద పెద్ద అధికారులు? ఎలాగయ్యారు మీరు అధికారులు? వాడు బూడిద తింటున్నాడు, అన్నం కాదు. వాని మనసు మోసపోయిందై తప్పుదారిని వానిని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడు. చాలండి. వాతారీలందరూ నరకానికి అని చెప్తున్నాడు. ఒకే ఒక్క మాట. ఇందు మూలంగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే అవి బొట్టివే, అవి మాయా స్వరూపాలు. వాటిలో జీవము, ప్రాణము, శ్వాసము లేశమైనను లేదు. వాటిని మనమే తయారు చేయాలి, వాటిని మనమే అలంకరించాలి, వాటిని మనమే ఎక్కడైనా సుత్తి తీసుకొని మేకులు తీసుకొని బెగ్గొట్టాలి, వాటిని మనమే మోయాలి. అర్థమవుతుందా? వాటిలో ఏ శక్తి లేదు. ఇంతవరకు క్లియర్ అయిందా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? క్లియర్.